భారీ వర్షానికి హైదరాబాదు మహానగరం అతలాకుతలమైంది. మహానగరం అంతటా కుండపోత వాన జలప్రళయం సృష్టించింది. లోతట్టు ప్రాంతాలన్నీ వరద గుప్పిట్లో చిక్కుకున్నాయి. ఇళ్లలోకి వరద నీరు పోటెత్తింది. పలుచోట్ల షాపుల్లోకి వాన నీరు దూసుకొచ్చింది. ఇక రోడ్లన్నీ చెరువుల్లా మారిపోయాయి. మ్యాన్ హోల్స్ పొంగిపొర్లాయి. పలుచోట్ల వరద ఉధృతికి వాహనాలు కొట్టుకుపోయాయి. నగరమంతటా కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయ్యింది. మరోవైపు వర్ష సూచన తెలిసినా ప్రభుత్వం ఉలుకు పలుకు లేకుండా ఉండిపోయింది. అధికారుల మధ్య సమన్వయం లోపించడంతో హైదరాబాదీలు నరకం అనుభవించారు. ఇదేమీ పాలన అంటూ కాంగ్రెస్ సర్కారుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏకదాటిగా కురిసిన భారీ వర్షానికి హైదరాబాదీలు నరకాన్ని అనుభవించారు. రోడ్లపై వరద, కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్తో దిక్కుతోచని స్థితిలో ఉండిపోయారు. టోలీ చౌకీ నుంచి మెహదీపట్నం, మాసబ్ ట్యాంక్, లకిడికాపూల్ రోడ్డు పొడవునా ట్రాఫిక్ నిలిచిపోయింది. పంజాగుట్ట నుంచి అమీర్పేట్, యూసుఫ్గూడ, జూబ్లీహిల్స్, మాదాపూర్, హైటెక్ సిటీ వైపు, కోటి నుంచి సిబిఎస్, చాదర్ఘాట్, మల్క్పేట్, నల్గొండ ఎక్స్ రోడ్, దిల్సుఖ్ నగర్, కొత్తపేట్, ఎల్బీ నగర్ వరకు ట్రాఫిక్ సమస్యలు తప్పలేదు. మియాపూర్ జంక్షన్ నుంచి కేపీహెచ్పీ, జేఎన్టీయూ వరకు ట్రాఫిక్ స్తంభించడంతో వాహనదారులు సతమతమయ్యారు. ఐటీ కారిడార్ మొత్తం 3 గంటల పాటు ట్రాఫిక్ సుడిగుండంలో చిక్కుకుంది. మాదాపూర్, హైటెక్ సిటీ, ఐకియా, బయోడైవర్సిటీ, గచ్చిబౌలి, రాయదుర్గం, కొండాపూర్ ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. భారీ వర్షానికి హైదరాబాద్ మహానగరం అతలాకుతలమైంది. మహానగరం అంతటా కుండపోత వాన జల ప్రళయం సృష్టించింది. లోతట్టు ప్రాంతాలన్నీ వరద గుప్పిట్లో చిక్కుకున్నాయి. ఇళ్లలోకి వరద నీరు పోటెత్తింది. పలుచోట్ల షాపుల్లోకి వాన నీరు దూసుకొచ్చింది. ఇక రోడ్లన్నీ చెరువుల్లా మారిపోయాయి. మ్యాన్ హోల్స్ పొంగిపొర్లాయి. పలుచోట్ల వరద ఉధృతికి వాహనాలు కొట్టుకుపోయాయి. నగరమంతటా కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయ్యింది. మరోవైపు వర్ష సూచన తెలిసినా ప్రభుత్వం ఉలుకు పలుకు లేకుండా ఉండిపోయింది. అధికారుల మధ్య సమన్వయం లోపించడంతో హైదరాబాదీలు నరకం అనుభవించారు. ఇదేమి పాలనంటూ కాంగ్రెస్ సర్కారుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏకదాటిగా కురిసిన భారీ వర్షానికి హైదరాబాదీలు నరకాన్ని అనుభవించారు. రోడ్లపై వరద, కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్తో దిక్కుతోచని స్థితిలో ఉండిపోయారు. టోలీ చౌకీ నుంచి మెహదీపట్నం, మాసబ్ ట్యాంక్, లకిడికాపూల్ రోడ్డు పొడవునా ట్రాఫిక్ నిలిచిపోయింది. ఇక పంజాగుట్ట నుంచి అమీర్పేట్, యూసుఫ్గూడ, జూబ్లీహిల్స్, మాదాపూర్, హైటెక్ సిటీ వైపు, అటు కోటి నుంచి సిబిఎస్, చాదర్ఘాట్, మలక్పేట్, నల్గొండ ఎక్స్ రోడ్, దిల్సుఖ్ నగర్, కొత్తపేట్, ఎల్బీ నగర్ వరకు ట్రాఫిక్ సమస్యలు తప్పలేదు. ఇక మియాపూర్ జంక్షన్ నుంచి కేపీహెచ్బీ, జేఎన్టీయూ వరకు ట్రాఫిక్ స్తంభించడంతో వాహనదారులు సతమతమయ్యారు. ఐటీ కారిడార్ మొత్తం 3 గంటల పాటు ట్రాఫిక్ సుడిగుండంలో చిక్కుకుంది. మాదాపూర్, హైటెక్ సిటీ, ఐకియా, బయోడైవర్సిటీ, గచ్చిబౌలి, రాయదుర్గం, కొండాపూర్ ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది.